A to Z vocabulary lesson 21 part 2. 11 to 20 words that begin with E. Entrust. Assign the responsibility for doing something. Panini appaginchuta. He is very sincere man. We can entrust anything to him. అతను చాలా నిజాయితీ గల వ్యక్తి. మనం అతనికి ఏదైనా అప్పగించవచ్చు. She didn't like to entrust her children to a stranger. ఆమె తన పిల్లలను అపరిచితుడికి అప్పగించడానికి ఇష్టపడలేదు. The manager entrusted whole office work to him. మేనేజర్ ఆఫీస్ మొత్తం పనిని అతనికి అప్పగించారు. ఐల్ ఎంట్రస్ట్ ద అకౌంట్స్ వర్క్ టు హిమ్. అకౌంట్స్ పనిని నేను అతనికి అప్పచెప్తాను. ఎలోప్. టు టర్న్ అవే సీక్రెట్లీ టు గెట్ మ్యారీడ్. లేచిపోవడం. షీ డింట్ లైక్ టు ఎలోప్ విత్ హిమ్. ఆమె అతనితో లేచిపోవడానికి ఇష్టపడలేదు. ఎలోపింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా, షీ సెడ్ టు హిమ్. లేచిపోవడం మంచి ఆలోచన కాదు అని ఆమె అతనితో చెప్పింది. ద టీచర్ ఎలోప్డ్ విత్ ఎ స్టూడెంట్. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో లేచిపోయాడు. దే ఎలోప్డ్ బట్ కుడ్ నాట్ లివ్ టుగెదర్ ఆఫ్టర్ సమ్ టైమ్. వాళ్ళిద్దరూ లేచిపోయారు కానీ కొంతకాలం తర్వాత కలిసి జీవించలేకపోయారు. ఎన్వి. జెలసీ, అసూయ. వీ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇఫ్ యూ ఫీల్ ఎన్వియస్ ఆఫ్ అదర్ పీపుల్. మనం ఇతరుల పట్ల అసూయపడితే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. మై పేరెంట్స్ యూస్ టు టెల్ అస్ నాట్ టు ఎన్వీ అదర్స్. ఇతరులపై అసూయపడవద్దని మా తల్లిదండ్రులు మాకు చెప్పేవారు. షీ హ్యాజ్ అ లైఫ్ స్టైల్ విచ్ లోట్ ఆఫ్ పీపుల్ వుడ్ ఎన్వీ. ఆమె జీవన శైలి చాలామంది అసూయపడేలా ఉంది. షీ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ బ్యూటిఫుల్ ఫేస్. హర్ కలీగ్స్ వుడ్ ఫీల్ ఎన్వీ. షీ లాస్ట్ ఎ బ్యూటీ ఇన్ యాక్సిడెంట్. సో వీ షుడ్ నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ టెంపరరీ థింగ్స్. ఆమె తన ముఖం అందంగా ఉంటుందని చాలా గర్వపడేది. ఆమె కలీగ్స్ అసూయపడేవారు. యాక్సిడెంట్లో ఆమె అందం కోల్పోయింది కాబట్టి మనం ఎప్పుడూ తాత్కాలిక విషయాల గురించి గర్వపడకూడదు. ఎంబరాస్. టు ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ షై. ఇబ్బందికరమైన. షీ వాజ్ ఎంబరాస్డ్ వెన్ షీ వాజ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ద కోర్ట్. కోర్టులో ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె ఇబ్బంది పడింది. హీ డింట్ వాంట్ టు ఎంబరాస్ హర్ బై ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్. అతను అనేక ప్రశ్నలు అడగడం ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టదలచలేదు. ద చైల్డ్ వాజ్ ఎంబరాస్డ్ ఇన్ ద పార్టీ వెన్ షీ సా ద స్ట్రేంజర్స్. పార్టీలో అపరిచితులను చూసిన చిన్న పాప ఇబ్బంది పడింది. మై ఫ్రెండ్ కృష్ణ ఎంబరాస్డ్ వెన్ హీ వాజ్ ఆస్క్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నా స్నేహితుడు కృష్ణ ఇంగ్లీష్లో మాట్లాడమని అడిగినప్పుడు ఇబ్బంది పడ్డాడు. ఎంబ్రేస్. టు హోల్డ్ సమ్వన్ క్లోజ్ టు యూ విత్ యువర్ ఆర్మ్స్. టు యాక్సెప్ట్ సంథింగ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంథూజియాజం. హత్తుకొనుట, ఆలింగనం చేయుట, స్వీకరించుట. ఫస్ట్ మీనింగ్ హత్తుకుంటా లేకపోతే ఆలింగనం చేసుకుంటా. సెకండ్ మీనింగ్ ఈజ్ స్వీకరించుట. షీ ఎంబ్రేస్ హర్ మిస్సింగ్ చైల్డ్ వెన్ షీ ఫౌండ్. ఆమె తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఆలింగనం చేసుకుంది. ముస్లిమ్స్ ఎంబ్రేస్ వన్ అనదర్ ఆన్ రంజాన్ డే. రంజాన్ రోజున ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. దీస్ టూ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫర్ ఫస్ట్ మీనింగ్. హీ ఎంబ్రేస్ బుద్ధిజం. అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఐ వాంట్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ టు ఎంబ్రేస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ప్రకృతి సౌందర్యాన్ని స్వీకరించడానికి నా జీవితాంతం గడపాలని కోరుకుంటున్నాను. 3-4 ఎగ్జాంపుల్స్ ఆర్ ఫర్ సెకండ్ మీనింగ్. Emigrant. A person who has gone to live in another state or country.
వలస వెళ్ళుట. ఎమిగ్రెంట్స్ ఆర్ ఇన్ అమెరికా ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్. వలసదారులు దాదాపు అన్ని దేశాల నుండి అమెరికాలో ఉన్నారు. An emigrant from Kerala found his job immediately on arrival. కేరళ నుండి వచ్చిన వెంటనే అతనికి ఉద్యోగం దొరికింది. ఎమిగ్రెంట్స్ ఆర్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వలసదారులు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. హీ ఈస్ చైనా ఎమిగ్రెంట్ టు ఆస్ట్రేలియా. అతను చైనా నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. దే ఎమిగ్రేటెడ్ టు కెనడా 20 years బ్యాక్. వాళ్ళు 20 సంవత్సరాల క్రితం కెనడాకు వలస వెళ్ళారు. ఎన్క్లోజ్, సరౌండ్ or close off on all sides. Place something in an envelope together with a letter. చుట్టూ ఉండుట, పత్రంతో జతపరచుట. ద గార్డెన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై 4 walls. తోట చుట్టూ 4 గోడలు ఉన్నాయి. ఆల్ ద క్రాప్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఫెన్సింగ్. పంటలన్నిటి చుట్టూ ఫెన్సింగ్లు ఉన్నాయి. యూ హ్యావ్ టు ఎన్క్లోజ్ ఆల్ ద సర్టిఫికెట్స్. మీరు అన్ని ధ్రువపత్రాలను జతపరచాలి. ఐ ఎన్క్లోజ్ యువర్ ఫోటోగ్రాఫ్ విత్ అప్లికేషన్ ఫామ్. నేను మీ ఫోటోను దరఖాస్తు ఫారంతో జతపరిచాను. ఎంగ్రేవ్, టు కట్ వర్డ్స్ ఆర్ డిజైన్స్ ఆన్ మెటల్, స్టోన్ ఎట్సెట్రా. లోహంపై కానీ రాయిపై కానీ ఆకారాన్ని చెక్కుట. హీ గాట్ అ నేమ్ ఎంగ్రేవ్డ్ ఆన్ హిస్ ఫింగర్ రింగ్. అతను తన ఉంగరంపై ఆమె పేరును చెక్కించుకున్నాడు. బోత్ దేర్ నేమ్స్ వర్ ఎంగ్రేవ్డ్ ఆన్ ద టోమ్. వాళ్ళిద్దరి పేర్లు సమాధిపై చెక్కబడ్డాయి. దే ఎంగ్రేవ్డ్ దేర్ నేమ్స్ ఆన్ ద ట్రీస్. వాళ్ళు చెట్లపై తమ పేర్లను చెక్కుకున్నారు. ద ప్రిన్సెస్ బాడీ వాజ్ ఎంగ్రేవ్డ్ బ్యూటిఫుల్లీ ఆన్ ద ప్యాలెస్. యువరాణి శరీరం ప్యాలెస్పై అందంగా చెక్కబడింది. ఎన్హాన్స్, టు ఇంప్రూవ్, అభివృద్ధి అగుట. సమ్ బిలీవ్ దట్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ విల్ ఎన్హాన్స్ దర్ జాబ్ ఆపర్చునిటీస్. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కొంతమంది నమ్ముతారు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎన్హాన్స్ అవర్ హెల్త్. తాజా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. వొకాబులరీ విల్ ఎన్హాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. పదజాలం మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. అట్రాక్షన్ వుడ్ ఎన్హాన్స్ ఇఫ్ ద కలర్స్ ఆర్ అప్లైడ్ టు దిస్ పిక్చర్. ఈ చిత్రానికి రంగులు వేస్తే ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎన్మైటీ, స్ట్రాంగ్ డిస్లైక్ ఆర్ హేట్, శత్రుత్వం. దేర్ ఫ్రెండ్షిప్ వాస్ టర్న్ టు ఎన్మైటీ. ద రీజన్ వాజ్ నాట్ నోన్. వారి స్నేహం శత్రుత్వంగా మారింది, కారణం తెలీదు. ఎవ్రీ వన్ వాస్ అస్టోనిష్డ్ వెన్ దేర్ ఎన్మైటీ టర్న్ టు ఫ్రెండ్షిప్. వారి శత్రుత్వం స్నేహంగా మారినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బోత్ వర్ క్లోజ్ ఫ్రెండ్స్ దో హోల్ ఏరియా హ్యాడ్ రిలీజియస్ ఎన్మైటీ. ఆ ప్రాంతమంతా మతపరమైన శత్రుత్వంతో ఉన్న వాళ్ళిద్దరూ మాత్రం సన్నిహితంగా ఉండేవారు. షీ డినైడ్ ఎనీ పర్సనల్ ఎన్మైటీ టువర్డ్స్ హిమ్. ఆమె అతని పట్ల వ్యక్తిగత శత్రుత్వాన్ని ఖండించింది.